హలో అండి. పొట్టి చిక్కుడుకాయలతో ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పొట్టి చిక్కుడుకాయలను అయితే తీసుకొని అయితే ఇలా వేసుకొని కొంచెం సేపు అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి చిక్కుడుకాయలు ఫ్రై అయిన తర్వాతే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇవి కూడా ఇలా వేగిన తర్వాత కారం, గరం మసాలా అయితే వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంతసేపటికి ఫ్రై అయిన తర్వాత మనం దించే ముందు 1 నిమిషం ముందు పంచదార వేసుకొని దించేసుకుంటే రెడీ.